సెక్యులరిజం అనే పదానికి నేను కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏం అలవాటు చేస్తామంటే గత 7 దశాబ్దాల పైచిలుకులో సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం మనోభావాలు దెబ్బతింటేనే మాట్లాడాలి, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడాలి, హిందువుల మనోభావాలు దెబ్బతింటే మాట్లాడకపోవటమే సెక్యులరిజం అనే ఒక రాంగ్ డెఫినేషన్ తీసుకున్నాం. సెక్యులరిజం అంటే ఏ మతానికి, ఏ కులానికి, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా, అకారణంగా దూషించినా అది సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం. అది ఆ నేపథ్యంలో నేను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నేను పిఠాపురంలో హిందూ దేవాలయాలు అపవిత్రం చేస్తే దాని గురించి మాట్లాడినప్పుడు నేను వారికి చెప్పాను. నిన్న క్రిస్టియన్ పాస్టర్ల మీటింగ్లో చెప్పిన మీకు పంచుకుంటున్నాను. అది నేను చెప్పింది ఏంటంటే, ఇది నేను హిందూ దేవాలయాల గురించి, అపవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు నేను ఇది దోషులను పట్టుకోండి అంటే నేను హిందూ మతాన్ని వెనకేసుకు రావడం కాదు, ఒక అపవిత్రం చేసిన వ్యక్తుల్ని శిక్షించమని అర్థం. అలాగే ఒక చర్చి మీద దాడులు జరిగితే మొట్టమొదటగా స్పందించేది జనసేన, పవన్ కళ్యాణ్ అవుతారు. నేను వారికి చెప్పింది ఏంటంటే, నిజంగా నేను గౌరవం చూపించాలి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ. నా వైఫ్ క్రిస్టియన్, నేను ప్రాక్టీసింగ్ హిందూ. నేను అంత మాత్రాన కూర్చోబెట్టి క్రిస్టియన్ మతాన్ని కానీ, ఇస్లాం మతాన్ని కానీ, ఇంక ఏ అన్య మతాన్ని, బౌద్ధాన్ని కానీ అసలు ఎక్కడ అగౌరవపరిచే మనస్తత్వం నాకు లేదు. అందుకని మన నాయకులు చాలామంది చూస్తాను, నేను ఎక్కడో నమాజ్ వినిపిస్తూ ఉంటే కొన్నిసార్లు చాలా సందర్భాల్లో నేను స్పీచ్ని ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నా గౌరవం అలా చూపిస్తాను. కాకపోతే ఓట్ల కోసం నేను మతాన్ని వాడను. ఓట్ల కోసం ఆ మతాన్ని, ఎందుకంటే ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. మన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం అనే ఒక రూపుదిద్దటానికి ఎంతమంది చనిపోయారు. ఇండియన్ రిపబ్లిక్, భారత్ రిపబ్లిక్ని స్థాపించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు. సో ఈ పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా చాలా బాధ్యతగా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజున క్రైస్తవ సోదరులకి, సోదరీమణులందరికీ కూడా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మాటిస్తున్నాను, మీకు బంగారు భవిష్యత్తు ఉండేలాగా మీకు అండగా నిలబడతాను ఈ రిపబ్లిక్ డే రోజున మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను.